నమస్తే, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. సింగర్ ప్రవస్తి పాడుతా తీగానే కాకుండా మరెన్నో షోస్ లో తన పాటలతో గానంతో చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ముందుకు సాగుతోంది ప్రవస్తి. అయితే ఈ మధ్య కాలంలో పాడుతా తీగలు ఎలిమినేట్ అయిన తర్వాత సింగర్ ప్రవస్తి తన ఆవేదనంతా, తనకి జరిగిన అన్యాయాన్నంతా ఒక వీడియో తీసి ఇన్స్టాలో ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి సింగర్ ప్రవస్తి మీద కొంతమంది పాజిటివ్ గా మాట్లాడుతుంటే కొంతమంది నెగిటివ్ గా మాట్లాడడం మొదలు పెట్టారు. ఇక సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు కూడా మనందరికీ తెలిసిందే. అవి ఆరోపణలా లేదంటే నిజాలా అనేది దాని మీద కూడా ఇప్పుడు మొత్తం అసలు ఒక సోషల్ మీడియా అంతా కూడా ఈ అంశం మీదే ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఎందుకంటే పాడుతా తీగలో తనకు అన్యాయం జరిగింది, తనను తప్పు లేకుండా అంటే తను కరెక్ట్ గా పాడినా కూడా తనని ఎలిమినేట్ చేశారు అండ్ బాడీ షేమింగ్ చేశారు, అనరాని మాట్లాడినారు, వాళ్ళ మదర్ ని కూడా కొంచెం కించపరిచే విధంగా మాట్లాడారు, తనకు అన్యాయం జరిగింది అంటూ సింగర్ ప్రవస్తి ఆరోపణలు చేశారు. దానికి కౌంటర్ అటాక్స్ గా కొంతమంది సింగర్స్ తనకి అపోజిట్ గా చేశారు. అలాగే సింగర్ సునీత గారు కూడా మాట్లాడారు. అమ్మాయి అన్ని రకాలుగా అగ్రిమెంట్స్ లో సైన్ చేసిన తర్వాతే ఈ షోకి వచ్చింది, తనకి అన్యాయం అనేది జరగలేదు, మాకు అలాంటి అన్యాయం చేయాల్సిన పని లేదు అని చెప్పేసి చాలా సాఫ్ట్ గా చెప్పిన పరిస్థితి మనం చూసాము. దీనికి రియాక్షన్ గా ఈ మధ్య కాలంలో కోటి గారు కానీ మిగతా డైరెక్టర్స్ స్పందించారు. అలాగే తమ్మారెడ్డి భరద్వాజ గారు లాంటి పెద్దవాళ్ళు సైతం అసలు ఈ విషయం మీద స్పందించిన పరిస్థితి, అంటే అంత హాట్ టాపిక్ గా మారిందనమాట. అయితే ఇక్కడ ఇంకొక టర్న్ అనేది తిరిగింది. సింగర్ ప్రవస్తి పాడుతా తీయగా అసలు ఏ షోకి వెళ్ళేటప్పుడైనా ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది. అక్కడ జరిగే తీరుతెన్నుల గురించి మేమంతా అంగీకరిస్తున్నాము అని చెప్పేసి ఆ అగ్రిమెంట్ మీద సైన్ పెట్టింది. ఆ సైన్ పెట్టిన తర్వాత దీని మీద డిఫమేషన్ కేసు అనేది వేయచ్చు, ఆ అమ్మాయి చేస్తున్నవన్నీ నిందారోపణలు, తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి ఇటు పాడుతా తీగ టీం కూడా ఇప్పుడు ప్రస్తుతం దాని వైపు ఆలోచిస్తున్న ఒక టాక్ అయితే వినిపిస్తోంది. దీనిలో నిజమెంత అబద్ధం ఎంత అనేది పక్కన పెడితే అసలు ఇలా కూడా అమ్మాయి అగ్రిమెంట్ లో అన్ని విషయాలకి ఓకే చేసిన తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అంటూ అసలు లీగల్ గా ఇలాంటి విషయాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అసలు డెఫినేషన్ కేసు ఎలాంటి సందర్భాల్లో వేసే అవకాశం ఉంటుంది అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే మనకి ఇప్పుడు సింగర్ ప్రవస్తి అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంది. ఖచ్చితంగా తను ఉంటే స్టూడియోకి వస్తానని చెప్పేసి అన్నారు, కానీ ఫోన్ ఇన్ లో తీసుకుందాము. అలాగే దానికి లీగల్ ఒక సీనియర్ అడ్వకేట్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు కూడా మనకి ఫోన్ ఇన్ లో దానికి సంబంధించి డెఫినేషన్ కేసు పైన ఒక క్లారిటీ అనేది ఇవ్వడానికి చూస్తారు. సో వీరిద్దరితో ఫోన్ ఇన్ లో మాట్లాడదాం. ముందుగా ప్రవస్తికి ఫోన్ చేద్దాం. హలో హలో అమ్మా, సింగర్ ప్రవస్తియా? హాయ్ అండి. హాయ్ అమ్మా. హాయ్, నేను కేవి, వైజ్ మీడియా ఛానల్ నుంచి, వైజ్ మంకీస్ మీడియా ఛానల్ నుంచి. ఓకే అండి, చెప్పండి. నన్ను నీకు జరిగిన అన్యాయాన్ని అయితే నువ్వు చాలా ధైర్యంగా చెప్పావు. అది అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి చోట కూడా ఈ రోజుల్లో ప్రతి ఈవెంట్ లో ఏదో ఒక సందర్భంలో అమ్మాయిలు అనేది బాధపడుతున్నారు. అమ్మాయిలు అనేది కాదు, అక్కడ ఒక సింగర్ కానీ ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు కొంత బాధలు పడుతున్నారు, కానీ అవి తెరపైకి రావట్లేదు. కానీ ఈ సమయంలో నువ్వు ధైర్యం చేశావు అని చాలా మంది నీకు సపోర్ట్ గా ఉంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు అగ్రిమెంట్ చేశావు, అగ్రిమెంట్ లో అన్ని విషయాలకి ఓకే చెప్పావు, దాని వల్ల మళ్ళీ నీకు ఫ్యూచర్ ఉంటుందా అన్న టాక్ కూడా వినిపిస్తోంది ఇప్పుడు. అగ్రిమెంట్ అనేది సైన్ చేసావా? చేశానండి. యాక్చువల్లీ మాకు అసలు టైం కూడా ఇవ్వలేదు అది చదవడానికి, లేకపోతే ఫోటో తీసుకోవడానికి కూడా ఏం పర్మిషన్ ఇవ్వలేదు. సో కొంచెం దే గేవ్ మీ లైక్ 15 seconds సైన్ అంతే. ఆ టైంలో ఇంకా సైన్ చేయాల్సి వచ్చింది. ఓకే. అంటే అయితే మేము ఫోటోలు తీసుకోవడం, చాలాసేపు చదివి ఆలోచించడం జరిగింది, కానీ ఇక్కడ అలా టైమే ఇవ్వలేదు. అంటే ఇప్పుడు నీతో పాటు ఆ సైన్ అగ్రిమెంట్ మీద సైన్ చేసేటప్పుడు మీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారా, లేదంటే మీ గురువులు ఎవరన్నా ఉన్నారా? లేదు, మాకే ఇచ్చి వెంటనే సైన్ చేసి ఇచ్చామని చెప్పారు. అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్న ఈ మాట ఏదైతే ఉందో, అంటే జస్ట్ 15 seconds టైంలో మేము సైన్ చేసేసాము,
వెంటనే కాగితాలు తీసేసుకున్నారు అని చెప్తున్న మాట మిగతా సింగర్స్ కూడా ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ లో ఎవరన్నా అడిగితే వాళ్ళు కూడా ఇదే మాట చెప్తారమ్మా? I don't think they'll be honest and as I've said they're scared about their careers. ఇంకా షోలో ఉన్నారు కదా, సో నాకు తెలిసి చెప్పరు వాళ్ళు. ఇంకా మేము చదివాము, మాకు టైం ఇచ్చారు అని అబద్ధాలు కూడా చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అయితే ఇవన్నీ బయట పెడుతున్నా కాబట్టి ఐఎమ్ బీయింగ్ సూపర్ ఆనెస్ట్ రైట్ నౌ. యా, అంటే ఇప్పుడు అగ్రిమెంట్ అంటే ఈవెన్ ఏ సంస్థల్లో అయినా ఇలాంటి షోస్ లో అయినా అగ్రిమెంట్స్ మీద సైన్ పెట్టించుకునేటప్పుడు మీకు కాపీ అనేది ఇస్తారు కదా, కాపీ ఏమన్నా ఉందా మీ దగ్గర? కాపీస్ ఎప్పుడేమి ఇవ్వలేదండి, ఇంకా ఫోటో తీసుకొని ఇచ్చారు కొన్ని షోస్ లో. ఓకే, సూపర్ సింగర్ లో నేను పాడాను లాస్ట్ ఇయర్, అప్పుడు మేము ఫొటోస్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో అలా అయితే పర్లేదు, కానీ ఇక్కడ అసలు దేనికి టైం ఇవ్వలేదు, ఫొటోస్ కూడా తీసుకొద్దని చెప్పారు. ఓకే నాన్న, ఓకే. సో వి హ్యాడ్ నో అదర్ చాయిస్ అంతే. ఓకే నాన్న, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద అంటే అగ్రిమెంట్ సైన్ చేసావు అనే పాయింట్ మీద నువ్వు ఏమన్నా లీగల్ అడ్వైజ్ అనేది తీసుకున్నావా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో? లేదండి, యాక్చువల్లీ లీగల్ అడ్వైజ్ అయితే ఏం తీసుకోలేదు. ఓకే నాన్న, అగ్రిమెంట్ ఎన్ని పేజీలు ఉందమ్మా? 3 pages ఉన్నాయండి కరెక్ట్ గా. 3 pages. ఓకే నాన్న, అంటే దాని గురించి సీనియర్ అడ్వకేట్ ముప్పల నాగేశ్వరరావు గారు అసలు ఏమంటారు, ఈ డెఫమేషన్ కేసు అనేది ఏ సందర్భాల్లో పెట్టచ్చు, నీకు ఎదురైన సిచ్యువేషన్ లో నువ్వు అసలు చదువుకోకుండా దీని మీద సైన్ చేసావు కాబట్టి ఆయనతో కూడా ఏమంటారు అనేది కనుక్కుందాము. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఏదో షోలో ఉన్నట్టున్నావు బిజీగా. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో రైట్, ప్రవస్తితో మాట్లాడాము. అయితే ప్రవస్తి తనకి షోలో సెలెక్ట్ అయిన తర్వాత జస్ట్ 15 seconds టైం మాత్రమే ఇచ్చారు. అండ్ అది ఫోటో తీసుకోవడానికి కానీ, అంటే మిగతా షోస్ లో అయితే తమిళ్ ఇలాంటి షోస్ లో అయితే ఫోటో తీసుకొని ఇచ్చేవాళ్ళు, ఆ ఛాన్స్ ఉండేది. బట్ ఇక్కడ ఆ టైం కూడా లేదు, జస్ట్ 15 seconds లో సైన్ పెట్టించేసుకొని వెంటనే తీసేసుకోవడం అనేది జరిగింది. అయినా ఒక విధంగా చెప్పాలంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అసలు ఏంటి అగ్రిమెంట్ అనేది చదవడానికి ప్రయత్నిస్తారు. ఈ అమ్మాయి ఏంటంటే చిన్నమ్మాయి కాబట్టి అసలు దానిలో ఆ లీగల్ ఇష్యూస్ ఏముంటాయి అనేది చదవడానికి ఈవెన్ పెద్దవాళ్లే పెద్ద ఇంట్రెస్ట్ అనేది పెట్టరు, ఎందుకంటే అది పూర్తిగా లీగల్ కి సంబంధించిన అంశము అండ్ అగ్రిమెంట్ ఈజ్ కామన్ కాబట్టి. మరి ఈ అమ్మాయి మీద ఇప్పుడు వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అంటే డెఫమేషన్ కేసు పెడతాము అని ఒక టీం అన్నట్టు ఒక టాక్ అయితే వచ్చింది. అసలు ఈ డెఫమేషన్ కేసు అనేది ఏ సందర్భంలో పెట్టచ్చు అనేది మనం సీనియర్ అడ్వకేట్ ముప్పల నాగేశ్వరరావు గారికి కూడా కాల్ చేసి కనుక్కుందాం. సార్, సార్ నమస్తే సార్, నేను కేవి వైజ్ మంకీస్ మీడియా నుంచి సార్. సార్, ఇప్పుడు సింగర్ ప్రవస్తి గురించి మనందరికీ తెలిసిందే ఆల్మోస్ట్. సింగర్ ప్రవస్తి తనకి అన్యాయం జరిగింది అని నిర్భయంగా బయటికి వచ్చి ఒక వీడియోలో తనకి ఏదైతే అన్యాయం జరిగిందో ఇటు సునీత గారు కానీ, అలాగే కీరవాణి గారు, చంద్రబోస్ గారు, సో వీళ్ళ వల్ల నేను ఎలిమినేట్ అయిపోయానని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అండ్ సింగర్ ప్రవస్తికి ఇప్పుడు చాలా మంది సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ పాడుతా తీయగా టీం మాత్రం ఆ అమ్మాయి ముందుగానే అగ్రిమెంట్ మీద సైన్ చేసింది, ఇక్కడ ఏవైతే జరుగుతాయో వాటన్నిటికీ ఓకే చేసినట్టు అగ్రిమెంట్ మీద సైన్ చేసింది కాబట్టి ఆ అమ్మాయి మీద డెఫమేషన్ కేసు అనేది వేయచ్చు అన్న ఒక టాక్ వచ్చింది సార్. ఇక్కడ ఒకటమ్మా, డెఫమేషన్ అనేది ఎవరికైనా కానీ పరువు నష్టం కలిగితే ఆ పరువు నష్టం దాని మీద ఎవరైనా వేయచ్చు. కానీ పరువు నష్టం జరిగిందా లేదా అనేది నిర్ధారించవలసింది సాక్ష్యాల అనంతరం న్యాయస్థానం మాత్రమే. ఓకే, పిటిషన్ వేసుకోవడం ఎవరైనా వేసుకోవచ్చు. రెండోది, పాడుతా తీయగా దాంట్లో కీరవాణి మిగిలిన వాళ్ళు ఏదో అన్యాయం చేశారు, నేను ఎలిమినేట్ అవ్వడానికనే ఆరోపణలు అనేది అది డిఫేమ్ కాదు. ఓకే, కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం అగ్రిమెంట్ మీద సైన్ చేశారు అని చెప్పేసి. అగ్రిమెంట్ ఎప్పుడు కూడా లీగల్ గా ఉండాలి. ఓకే, ఇల్లీగల్ కంటెంట్స్ కానీ లేకుంటే తప్పుడుగా చేయాలనే ఆలోచన ఉండే అగ్రిమెంట్ ఉన్నా కానీ అది చెల్లుబాటు కాదు. ఇంకోటి ఏంటంటే అగ్రిమెంట్ ఎవరు రాసుకున్నా ఓకే,
తప్పనిసరిగా ఆ యొక్క కాపీని మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి. అయితే ఇప్పుడు దీంట్లో సింగర్ అలాగా ప్రవస్థితో అగ్రిమెంట్ కూడా కాపీని ఇచ్చినట్టుగా లేదు. సింగర్ ప్రవస్థితో కూడా ఇప్పుడు జస్ట్ మాట్లాడాం సార్. ఆ అమ్మాయి అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంది. సో ఆ అమ్మాయి ఏం చెప్తోందంటే, ఆ రోజు అంటే పాడుతా తీయగా షో స్టార్ట్ అయ్యే ముందు అగ్రిమెంట్ ఇచ్చారు. 3-4 పేజెస్ అగ్రిమెంట్ ఇచ్చారు. జస్ట్ 15 seconds లో తొందరగా సైన్ పెట్టేసి ఇవ్వండి అని చెప్పారు. ఈవెన్ ఫొటోస్ తీసుకోవడానికి కానీ లేదంటే ఒక కాపీ అనేది ఇవ్వలేదట. ఫొటోస్ కూడా తీసుకోవడానికి అంత స్కోప్ ఇవ్వలేదు అని చెప్తోంది అమ్మాయి. ఇప్పుడు ఫోటో కాదమ్మా, అసలు అగ్రిమెంట్ జరిగినప్పుడు కంపల్సరిగా అగ్రిమెంట్ కాపీ, అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తులకి కంపల్సరిగా ఒక కాపీ ఇవ్వాలి. ఓకే. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన వాళ్ళకి కాపీ ఇవ్వాలి. కాపీ ఇవ్వలేదంటే వాళ్ళు దురుద్దేశపూర్వకమైన ఆలోచన ఏదో ఉన్నట్టుగా అర్థమవుతుంది కదా దీంట్లో. ఏదో మోటివ్ ఉంది వాళ్ళలో. కాబట్టి నువ్వేమో 4 పేజీలు ఇచ్చేసి 15 సెకండ్లలో చదవమని చెప్పి సంతకం పెట్టేయమని చెప్పి అంటే ఎవరికి సాధ్యం కాదు. దాంట్లో ఏమున్నాయో తెలియకుండా ఆదరాబాదరాగా సంతకం పెట్టించేసి కాపీ కూడా ఫర్నిష్ చేయకుండా పార్టీకి మీరు మీ దగ్గర పెట్టుకున్నారంటే అది మీరు చేసే కార్యక్రమం సక్రమణి కాదని నిర్ధారణ అవుతుంది కదా. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను ఆమె యొక్క బాధను ఆమె వ్యక్తపరుచుకుంది, ఆమె యొక్క జరిగిన అన్యాయాన్ని ఆమె వ్యక్తపరుచుకుంది. దాన్ని డెఫమేషన్ అని ఎలా భావిస్తారు? అసలు తనకు జరిగిన అన్యాయాన్ని వ్యక్తపరచుకోవడం అనేది అది పరువు నష్టం కింద రాదు. ఒకవేళ పరువు నష్టం అని ఒక క్రిమినల్ కేసు వేస్తారా, లేకుంటే నష్టపరిహారం సివిల్ దాబా వేస్తారా, వాళ్ళ ఇష్టం. ఒకవేళ క్రిమినల్ కేసు వేస్తే క్రిమినల్ కేసు డిఫమేషన్ కింద వేస్తే క్రిమినల్ కేసు వేసిన వాళ్ళు కూడా కోర్టు చుట్టూ తిరగాలి. వేసిన వాళ్ళు తిరగాలి, ఎవరి మీద వేసారో వాళ్ళు తిరుగుతారు. లేకపోతే స్పెషల్ గా ప్లేటర్ను పెట్టుకొని 205 పాత సిఆర్పిసి ప్రకారము వాళ్ళ తరఫున అడ్వకేట్ ని హాజరవ్వడానికి అనుమతి అడగొచ్చు. కాబట్టి ఇక్కడ ఒకటైతే స్పష్టంగా కలుపుతుంది, చేసిన అగ్రిమెంట్ కాపీని ఈమెకి ఇవ్వకపోవటం అనేది అది సరైన విధానం కాదు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి అగ్రిమెంట్ లో ఏమి రాశారు ఏంటి అనేది ఇప్పటికీ ఆమె పూర్తిగా తెలియదు. అవును సార్, అవును. ఎందుకంటే ఈమె దగ్గర కాపీ లేదు, 4 పేజీలు అంటుంది కాబట్టి కాపీ లేదు కాబట్టి ఈమెకు తెలియదు. అవును సార్. తెలియని విషయాలని వాళ్ళనే చెప్పాలి. వాళ్ళు ఒకవేళ ముందుగా డెఫినేషన్ వేయాలంటే వాళ్ళు డెఫినెట్ గా నోటీస్ ఇవ్వాలి. ప్లేటర్ ద్వారా ముందు నోటీస్ ఇప్పించాలి. ఏమేమి డెఫినేషన్ ఇచ్చారు ఏంటని చెప్పేసి దానికి సమాధానం ఇవ్వాలి. డెఫినేషన్ నోటీస్ ఇచ్చేటప్పుడు డెఫినెట్ గా దాంట్లో అగ్రిమెంట్ లో ఏమేమి కండిషన్స్ ఉన్నాయో కూడా మెన్షన్ చేయాలి. కాబట్టి ఏంటి డెఫినేషన్ అయింది ఆమెకి, వాళ్ళకి ఏమి పరువు నష్టం ఏం పోయింది అవి మొత్తం చెప్పాల్సి వస్తుంది. డెఫినెట్ గా ఇది నా ఉద్దేశంలో అయితే పరువు నష్టం కిందకు వస్తుంది నేనైతే ఊహించడం లేదు. ఎందుకంటే తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడం అనేది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగం. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. కాబట్టి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛే పరువు నష్టం అనుకుంటే దాన్ని చట్టం ఆమోదించదు. ఏం పరువు నష్టం జరిగిందో చెప్పాలి అసలు నువ్వు. అదంతా నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఈమె తరఫున రిప్లై సమాధానం ఇస్తారు. రిప్లై సమాధానం ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి. అంటే ఇది చిన్న వర్డ్ లో చెప్పినంత ఈజీ అయితే కాదు. ఐ థింక్ అసలు నిరూపించడం అనేది డిఫేమ్ అనేది నిరూపించాలి. నువ్వు కేసు వేసినంత మాత్రాన లేదా నోటీస్ ఇచ్చినంత మాత్రాన నిర్ధారణ అయిపోయినట్టు కాదు. బోనెక్కాలి. ఈ అమ్మాయి తరఫున ప్లేటర్ ఇచ్చేవంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి. అవసరమైతే అగ్రిమెంట్ కాపీ పెట్టాలి. ఇవన్నీ బోనెక్కిన తర్వాత ఏది డెఫిమేషన్ ఏది డెఫిమేషన్ కాదో దాంట్లో డెఫిమేషన్ లో కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అది సదుద్దేశంతో కనుక ఇస్తే ఏ ప్రకటన అయినా కానీ దాన్ని తీసుకోవడానికి లేదు. వాస్తవాలతో కూడింది ఇస్తే అది డెఫిమేషన్ కింద తీసుకోవడానికి లేదు. ఇవి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కాబట్టి ఆ మినహాయింపుల్లోకి వస్తుందా వాళ్ళు ఇచ్చే నోటీసుని బట్టి మనకి వాస్తవాలు అర్థమవుతాయమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా చక్కగా చాలా క్లియర్ కట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకి ప్రవస్తి చెప్పిన మాటల్లో కానీ
అలాగే సీనియర్ అడ్వకేట్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు చెప్పిన విషయంలో కానీ అసలు ప్రవస్తి మీద ఈ డెఫమేషన్ కేసు అనేది ఒక విధంగా చెప్పాలంటే వర్తించదు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే డెఫమేషన్ అనేది అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా ఏదైతే లీగల్ అగ్రిమెంట్ మీద సైన్ పెట్టించుకున్నారో అగ్రిమెంట్ అనేది కంపల్సరీ లీగలైజ్డ్. సో లీగల్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకున్నారో ఆ అగ్రిమెంట్ కాపీ ఈ అమ్మాయి దగ్గర కూడా ఉండాలి, లేదంటే అట్లీస్ట్ ఫోన్లో ఫోటో అన్న పర్మిషన్ ఇచ్చి ఉండాలి. కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపించలేదు అని చెప్పేసి సింగర్ ప్రవస్తి చెప్తోంది. మరి దీనిలో ఖచ్చితంగా నిజం ఉందనే మనం అందరం కూడా నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా ఆ అమ్మాయి ఎంతో బాధతో ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా అసలు విషయాలు దాచాల్సిన అవసరం అయితే లేదు అనేది అమ్మాయి కూడా క్లియర్ కట్ గానే ఉంది. సో మొత్తానికి ఇంకా అంత పెద్దవాళ్ళ మీద అంటే ఒక వ్యవస్థ మీద ఏవైతే ఆరోపణలు చేశారో ఆ వ్యవస్థ అయితే నిందారోపణలు అంటుంది. కానీ ఈ అమ్మాయి చెప్పుకున్నది మాత్రం ఈ అమ్మాయి జరిగిన భావ వ్యక్తీకరణలోకి వస్తుంది రాజ్యాంగం ప్రకారం అనేది లీగల్ గా కూడా ఈ అమ్మాయి వైపే ఉంది. సో ఇన్ ఫ్యూచర్ లో కూడా డెఫమేషన్ అనేది వేస్తే ఇటు ఈ అమ్మాయిని చిక్కుల్లో పడేయాలని చూస్తే ఖచ్చితంగా అటు మొత్తం ఆ వ్యవస్థ అంతా కూడా చిక్కుల్లో పడే పరిస్థితి. రెండు వైపులా లాయర్స్ కానీ కోర్టులు కానీ బోన్ ఎక్కడాలు కానీ తర్వాత వాదనలు కానీ ఇవన్నీ చాలా ప్రాసెస్ గా కనిపిస్తున్నాయి. మరి అసలు ఈ అంశం మీద ప్రవస్తి కేసులో ముందు ముందు ఏం జరగబోతోంది? అయితే ప్రవస్తికి మాక్సిమం 50-50గా అంటే ఎక్కువే ఆ అమ్మాయికి చాలా సపోర్ట్ అయితే పెరుగుతుంది. ఆ అమ్మాయికి పడిన బాధ, ఆ అమ్మాయికి నచ్చని అంశాలు ఆ అమ్మాయి చెప్పుకోవడంలో తప్పు లేదు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు అవతల వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఇక్కడ వివాదంగా మారింది. కానీ అదే నార్మల్ పర్సన్స్ అయితే ఆ అమ్మాయి చెప్పుకున్న దానిలో అసలు తప్పే లేదు, అయ్యి ఉండేది కాదు. ఆ అమ్మాయి హర్ట్ అయ్యింది, అమ్మాయికి బాధ అనిపించింది, అమ్మాయికి అన్యాయం జరిగింది అనిపించింది. సో బయటకు వచ్చి చెప్పుకుంది. ఆ చెప్పుకునే స్వేచ్ఛ అందరికీ ఉంది. సో ఎక్కడైతే కరెక్ట్ లేదో కరెక్ట్ గా మనకి న్యాయం జరగలేదో అక్కడ ఖచ్చితంగా ఓ బాధని వెళ్ళగక్కే అవకాశం కూడా మనందరికీ ఉంటుంది. మరి చూద్దాం ముందు ముందు ప్రవస్తి విషయంలో అసలు ఏ టర్న్స్ తిరుగుతాయా అనేది.